తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య ఉన్న వివాదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. రిపబ్లిక్ డే ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం లేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు. దీంతో ఈ పిటిషన్ను ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారించనుంది. గత ఏడాది మాదిరిగానే రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని గవర్నర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఇందుకు కారణమని రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్లోని ప్యారెడ్ గ్రౌండ్స్లో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక రాజ్భవన్లోనే వేడుకలు జరుపుకోవాలని గవర్నర్కు లేఖ ద్వారా ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో మన రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్యారెడ్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో రిపబ్లిక్ డే జరుపుకోకపోవడం తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరగకపోవడానికి తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఖమ్మంలో 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కోవిడ్ ప్యారెడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఫలితంగా ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య సంబంధాలు మరింత బలహీనపడినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత విశ్లేషణ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిననే చెప్పాలి. గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంటే గత కొంతకాలంగా మనం చూసుకుంటే 2019 తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మరుసటి సంవత్సరం అధికారికంగా లాంఛనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాతసారి మాత్రం పాల్గొనలేదు. కోవిడ్ నేపథ్యంలో అక్కడక్కడ వీళ్ళ మీటింగ్ జరగలేదు, ఇట్లాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కేవలం కోవిడ్ ను అడ్డంగా చూపించి ప్రగతి భవన్ లోనే మాది చేసుకుంటాం, రాజ్భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు మీరే చేసుకోవాలన్నట్టుగా ఒక ఉప్పు నిప్పు లాంటి సిచ్యువేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో మరొకసారి బయటపడింది. అయితే గవర్నర్ తమిళిసై గత కొంతకాలం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే గనక ఎక్కడా ప్రోటోకాల్ పాటించట్లేదు ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అసలు గవర్నర్ వ్యవస్థనే పట్టించుకోవట్లేదు అని అక్కడక్కడ మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఢిల్లీ వేదికగా కూడా గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ఆనాడు నిప్పులు చెరిగిన సందర్భం గుర్తు చేసుకున్నాం. ఎక్కడ గవర్నర్ కు రాష్ట్రంలో ప్రోటోకాల్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదు. భద్రాచలం పోయినప్పుడు గవర్నర్ తమిళిసై ట్రైన్ లోనే
జరిగింది. జనరల్ గా అయితే హెలికాప్టర్లు అంతకుముందు గవర్నర్ నరసింహన్ ఉన్న సందర్భంలో వాళ్ళు దంపతులు హెలికాప్టర్లు వెళ్లి అక్కడ రాముల వారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భం. బట్ తమిళసై విషయానికి వస్తే మాత్రం తన సొంత ఖర్చులతో రైల్వేను ఉపయోగించుకొని రైల్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఇట్లా గవర్నర్ కి అక్కడ ప్రోటోకాల్ కూడా స్థానిక మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కలెక్టర్లు గాని ఎవరు స్వాగతం పరిస్థితి. అంతేకాదు యాదాద్రికి వెళ్లి లక్ష్మీ ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే కానీ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు కానీ చాలా వరకు ప్రతిపక్ష సైతం ఏకంగా గవర్నర్ కి వెళ్లి వినతి పత్రాలు సమర్పించిన సందర్భం. మరోవైపు గవర్నర్ తమిళిసై ఒక ప్రజా దర్బార్ నిర్వహించడం, ఒక రాజకీయ వేదికగా క్రియేట్ చేయడం. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఆనాడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్యేలు సైతం గవర్నర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ గా గవర్నర్ ని ఏ రోజు క్వశ్చన్ చేయకపోయినా ఏ రోజు వ్యాఖ్యలు చేయకపోయినా కింది స్థాయి వ్యక్తులతో అంటే మంత్రులు తలసాని లాంటి వాళ్లతోటి మిగతా తోటి ప్రభుత్వ విప్లతోటి గవర్నర్ పైన కొన్ని పదాలు ఉపయోగించడం జరిగింది. గవర్నర్ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. గవర్నర్ చేస్తున్నారు, గవర్నర్ లాగా ఉండట్లేదు అని చెప్పి. ఇక ఇప్పుడు రేపు వేడుకలు నిజానికి గవర్నర్ ని పరేడ్ గ్రౌండ్ లో ఒక పోలీసు వందనం ద్వారా పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసే ఒక సాంప్రదాయం అయితే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించకపోగా మీరు గవర్నర్ గా ప్రగతి భవన్ నుంచి అధికారికంగా మేము చేసుకుంటాం అనే ఒక నోటు విడుదల చేయడం ఇప్పుడు నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దూరం మరొకసారి బయటపడింది. అయితే ఇంకొకసారి మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే గౌతమి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి సామాజిక సేవ కోణంలో ఆయనకు ఎమ్మెల్సీ రావాల్సి ఉందో అక్కడ గవర్నర్ తమిళిసై ఆ ఫైల్ ను హోల్డ్ చేయడం జరిగింది. సామాజిక సేవ చేసినట్టు ఎక్కడా అనిపించట్లేదని చెప్పేసి ఆ రోజు ఆ యుద్ధం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇందాక ప్రెస్ మీట్ లో మనం మాట్లాడడం చూసినాం. గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు పోయినసారి అసెంబ్లీలో ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ వీళ్ళ ముగ్గురిని ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా గవర్నర్ గురించి ప్రశ్నించినప్పుడు సస్పెండ్ చేసేను మమ్మల్ని అని చెప్పేసి ఈ రోజు ఈటల రాజేందర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. మరోవైపు బీజేపీ నుంచి చాలా మంది అధికార ప్రతినిధులు కూడా ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నది మొన్న మధ్యలో ఖమ్మం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టసభల్లో జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 35% మహిళల కోటా ఉండాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళకు అది కూడా గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి ప్రథమ పౌరురాలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని కూడా ప్రశ్నలు వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి చాలా వరకు గవర్నర్ వ్యవస్థను ఆనాడు కేజ్రీవాల్ అదే సభలో వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు దానికి ఆజ్యం పోస్తూ గవర్నర్ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి దూరం చేసింది. మొత్తానికి తెలంగాణ గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళ మధ్య యుద్ధం మరొకసారి బయటపడింది. ఇది ఎటువైపు దారి తీస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థాంక్యూ శ్రీకాంత్.